పెట్టు. బటర్ఫ్లైస్ చూసావు కదరా? బటర్ఫ్లైస్ అనేవి ఇక్కడగా చూడాల్సింది. యాక్చువల్గా ఏంటంటే మేము బటర్ఫ్లై పార్క్కి కాంబో తీసుకోలేదు టికెట్. సరేలే ఎలాగో వచ్చే కదా ట్రై చేద్దామని వెళ్ళాము. పర్ హెడ్ 50 రూపీస్. ఎంట్రీ మటుకు అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది ఎంట్రీ మటుకు. ఇంకా లోపలంతా బటర్ఫ్లైస్కి కావాల్సినట్టుగా ట్రీస్ అండ్ ఎన్విరాన్మెంట్ మొత్తం అట్లానే సెట్ చేశారు. మొత్తం అంతా బాగానే ఉంది, కానీ మ్యాజిక్ ఏంటంటే మాకు బటర్ఫ్లై ఎక్కువ కనబడట్లేదు. అసలు బటర్ఫ్లై ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి అసలుకి. అక్కడక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఓకే, ఎన్విరాన్మెంట్ మొత్తం నీట్గా సెటప్ చేస్తున్నారు. మేబీ మేము వెళ్ళినప్పుడు అసలు ఏమైనా లేమేమో బటర్ఫ్లైలు, కానీ చాలా తక్కువ ఉన్నాయి బటర్ఫ్లై యాక్చువల్గా అయితే. వాళ్ళైతే చాలా బోట్స్ పెట్టినారు, బటర్ఫ్లైకి సంబంధించిన బోట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ బోట్స్ పెట్టినారు. మాకైతే అన్నీ కనపడలేదు, ఏవో కొన్ని కొన్ని కనిపించాయి అంతే. మా శ్రీనివాస్ గారు చెప్తానే ఉన్నాడు, అన్న వద్దన్న వేస్ట్ అన్న, వెళ్ళి వేస్ట్ అన్న అక్కడికి, 50 రూపీస్ లాస్ బిజినెస్ అన్న అన్నాడు. బట్ మేమే వినకుండా ఏదో చూద్దామని వచ్చాము. కానీ వచ్చిన దానికి అట్లీస్ట్ చాలా రోజులైంది బటర్ఫ్లైస్ బయట ఎక్కడైనా చూసి చాలా రోజులైంది. ఇక్కడికి వచ్చిన దానికి కొంచెం చూసాం బటర్ఫ్లైస్, కొన్నైనా చూసాం కదా, అదొక సాటిస్ఫాక్షన్ అంతే. చాలాసేపు ట్రై చేశాను, ఒక మంచి ఫోటో తీసుకుందాం బటర్ఫ్లై వచ్చి హ్యాండ్ మీద వాళ్తే అని. ఎంతసేపు తిరిగినా ఎంత ట్రై చేసినా కానీ ఒక్కటి కూడా వచ్చి హ్యాండ్ మీద వాలేదు. మేబీ అవన్నీ లేడీ బటర్ఫ్లైస్ అయి ఉంటాయి, మనం చేసే కంటెంట్ అంతా చూసుంటాయి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. అందుకనే మనం ఎంత దగ్గర పోతున్నా అవి దూరంగా వెళ్తా ఉన్నాయి, పగబట్టేసినట్టున్నాయి మన మీద అన్నీ. సరేలే ఇంకా నేనే లైట్ తీసుకొని కిందకి వెళ్ళాను. చిన్న మ్యూజియంలా ఉంది. పాపం రకరకాల బటర్ఫ్లైస్ చనిపోయి ఉంటాయి కదా, వాటిలన్నిటిని తీసుకొచ్చి సూదులతో గుచ్చేసి ఒక డిజైన్గా చేసి సెట్ చేసి పెట్టారు మొత్తం అసలుకి. కానీ చూడడానికి చాలా బాగున్నాయి, కానీ తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఆల్రెడీ చనిపోయినట్టు తీసుకొచ్చేసి సూదులు గుచ్చేసి మొత్తం నీట్గా డిజైన్ చేసేసి రకరకాలుగా పెట్టున్నారు మొత్తం. అన్ని రకాల బటర్ఫ్లైస్ ఉంటాయో లేదో మనకు తెలియదు, కానీ చాలా రకాలు ఉన్నాయి అయితే బటర్ఫ్లైస్. ఆఖరికి పురుగులు కూడా పెట్టున్నారు మొత్తం, వాళ్ళు నీట్గా పెట్టున్నారు. మనం చూస్తుండవు అసలుకి సగం అయితే, సగం ఏంది కొంచెం కూడా మనం చూస్తుండవు. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి బటర్ఫ్లైస్. మనకేమో చేపల్ని కోసుకొని కూర వండుకొని తినేయడం తప్పక పెంచడం తెలియదు. వీళ్ళు ఏమైనా చాలా నీట్గా పెంచున్నారు ఎక్వేరియంలో. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. దీన్ని చూస్తే ఏమో నాకు మమ్మీ సినిమానే గుర్తుకొస్తుంది, ఎందుకంటే మమ్మీ సినిమాలోనే బాగా చూసేదాన్ని. దీన్ని అయితే మోస్ట్లీ అందరూ చూస్తుంటారు, పల్లెటూరులో ఉండేవారు అందరూ. ఎన్ని కాదు కానీ సూపర్ విషయం ఏంటంటే స్పైడర్ మ్యాన్ కూడా పెట్టేశారు అసలుకి. ఎట్లా ఉంది బటర్ఫ్లై పార్క్? ఏం బటర్ఫ్లై పార్క్ అన్న, చెప్తానే ఉన్నా నా దండగా నా వేస్ట్ నా పోపలేదన్నా. 365 కాడ మా వాడు విజృంభించేవాడు. పడేది కాదన్నా, 50 రూపాయలు పక్కన పెట్టు. బటర్ఫ్లైస్ చూసావు కదరా? బటర్ఫ్లైస్ అనేవి ఇక్కడగా చూడాల్సింది. బటర్ఫ్లైలు అంటే చుట్టుపక్కల అమ్మాయిలు ఉంటే చూడొచ్చు. 4 పూలు పెట్టేసి ఆర్టిఫిషియల్ మొక్కలు పెట్టేసి బటర్ఫ్లైలు ఎగరుతున్నాయి. నీ అద్భుతమైన చేత అట్లా సబ్స్క్రైబ్ చేసుకోమావా.